రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిన పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో దేశంలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. వసంత పంచమి సందర్భంగా 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం ఉండగా ఇటీవల 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఈ క్రమంలో ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ప్రాంతంలో 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్. రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం, రామగిరి, అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని, సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, త్రిలింగేశ్వరం జనగాం, బుగ్గ రామస్వామి, దగ్గరలో కోటిలింగాల, అటు గుడంగిట్ట, ఇటు కాళేశ్వరం, ఎటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి పేరుంది. అటు పోతే ధర్మపురి నరసింహస్వామి, సుందిల్లా నరసింహస్వామి. ఇవాళ రామగుండంలో ఎవరు ఊహించిన విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని, అదే మార ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉండనటువంటిది దాదాపు 8 నుంచి 1800 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ స్వయంభూగా వెలవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం, తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ, ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత 20 సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది. ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు, కానీ మరి ఆంజనేయుడి యొక్క దయనో మరి వారి యొక్క ఆశీర్వాదము ఇలా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుదిబండగా చేసిపోతే బొందలగడ్డ చేసిపోయిన ఈ రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు 400 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న NTPC 3x800